ప్రజల సమస్యల్ని ముందుకు తీసుకెళ్తున్నది. అన్ని రకాల ఇష్యూస్ని, సోషల్ ఇష్యూస్ కానివ్వండి, సామాజిక పరమైన అంశాలని, ప్రభుత్వ సమస్యలని, ప్రజల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. సో ఈ సోషల్ మీడియా దాదాపుగా కొంత ఓవరాల్గా లెఫ్ట్ ఓరియంటెడ్తో నడిచేటువంటి మీడియా చాలా బలంగా ఇక్కడ తెలంగాణలో పనిచేస్తున్నది. తెలంగాణ అంటేనే కొంత భావజాలం ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి మీడియాని పక్కన పెట్టేయాలి. వాళ్ళని కట్టడి చేసినప్పుడే మనం ఇక్కడ అధికారంలోకి రాగలుగుతామని ఒక భయంకరమైన కుట్రలో భాగంగా ఆయనను ఎవరెవరైతే ఇంటర్వ్యూ చేశారో, ఇన్నయ్యను ఎవరెవరైతే ఇంటర్వ్యూ చేశారో, ఇన్నయ్యతో ఎవరెవరైతే మాట్లాడారో దాదాపు 400 మందికి పైగా నోటీసులు ఇచ్చినారు. సో ఇది ఎంత దారుణం ఇది. ఎన్ఐఏ అనే ఒక భయంకరమైన సంస్థ. అసలు దీని ద్వారా నోటీస్ వస్తే ఇక మన పని అయిపోయినట్టే అని ఒకటి క్రియేట్ చేసినారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎప్పుడో మనం మేము చిన్నప్పటి నుంచి కూడా ఈటీవీలో 9 గంటలకు వార్తలు చూసేవాళ్ళం మనం. అందులో 9 PM న్యూస్ ఉంటుంది, చాలా ఫేమస్. ఆ 9 PM న్యూస్ని మన యాంకర్ ఒకరు శర్మ గారు ఒకరు చదివేవాళ్ళు. సో ఇప్పుడు ఆయన అన్న ఒక యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేస్తున్నారు. ఆయన చాలా ఛానల్స్లో పనిచేసిండు. ఆయనకు కూడా నోటీస్ వచ్చింది. నాకు ఫోన్ చేసిండు. నాకు నోటీస్ వచ్చింది రఘు, అసలు ఏంది ఇది, ఎన్ఐఏ నోటీస్ ఏందని కొంత ఆందోళనగా ఫీల్ అయ్యింది. ఏం చేసిన ఎన్ఐఏ గారితో ఎప్పుడైనా మాట్లాడినామంటే ఒకసారి ఇంటర్వ్యూ చేసినా అన్నాడు. అంటే అసలు ఎంత దారుణం అంటే ఎవరు ఇంటర్వ్యూ చేసినా, ఎవరు మాట్లాడినా నోటీసులు ఇచ్చుకుంటూ పోయినారు. అల్టిమేట్గా ఏంది, మొత్తం సిస్టమ్ని మొత్తం టెర్రరైజ్ చేసే ఒక భయంకరమైన కుట్ర. నేను అనుకుంటున్న సేమ్ నాగేశ్వర్ గారి ఎపిసోడ్ కూడా అందులో భాగంగా తీసుకొచ్చింది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అసలు ఆయన తన విశ్లేషణ చేసిండు. ఒక దగ్గర అమిత్ షాతో జరిగిన భేటీలో, పవన్ కళ్యాణ్ భేటీలో, ఇప్పుడు విషయం ఎట్లా బయటకు వచ్చింది, ఆయన దాకా ఎట్లా తెలిసింది అని అంటే ఎవరన్నా చెప్పొచ్చు, అమిత్ షానే ఇంకొకరితో చెప్పొచ్చు, లేదు పవన్ కళ్యాణే ఇట్లా అన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడుతో చెప్పొచ్చు, చంద్రబాబు నాయుడే బయట పెట్టుండొచ్చు. వయా ఏ మీడియం ద్వారా ఏ ఇద్దరు మాట్లాడుకున్న విషయాలు బయటికి తెలవడం పెద్ద సమస్యనా? అసలు అది ఒకవేళ మీకు అది తప్పు అనిపిస్తే ఖండిస్తే అయిపోతుంది. అది తప్పంతా ఆయన తప్పు మాట్లాడండి అని చెప్తే అయిపోతుంది. దాన్ని ఒక పెద్ద సోషల్ మీడియాలో చర్చ పెట్టి కేసుల దాకా తీసుకుపోయి అరెస్ట్ కూడా చేస్తారనే దాకా తీసుకుపోయి ఇది ఒక పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేశారంటేనే దీని వెనకాల నాగేశ్వర్ గారు ఇవాళ మొత్తం ఈ దేశంలో ఉన్న సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఆయన వీడియోల ద్వారా. ఆయన ఎట్లా పట్టుకోవాలా? ఆయన ఏమైనా బూతులు మాట్లాడతారా? మాట్లాడు. ఆయన ఏమైనా తప్పుడు సమాచారం ఇస్తాడా? ఇయ్యాడు. సో ఆయనను ఏదో రకంగా ఇట్లాంటి దాంట్లో ఇరికించే ప్రయత్నం చేస్తే మిగతా వాళ్ళు, ఆయన భయపడి ఎట్లాగో మిగతా వాళ్ళంతా భయపడతారు, టెర్రరైజ్ అవుతారు అన్న దాంట్లో భాగంగా ఇది చేసినట్టుగా నాకు అనిపిస్తున్నది. లేకపోతే అసలు ఇది ఇష్యూనే కాదు.